బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజా సింగ్ కు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. రాజీనామాను ఆమోదించింది కేంద్ర బీజేపీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజీనామాను ఆమోదించింది అధిష్టానం. రాజా సింగ్ రాజీనామా ఆమోదించారు జేపీ నడ్డా. అధ్యక్ష పదవి రామచందర్ కు ఇవ్వడంపై రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రామచంద్రరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేసిన ఆ రోజు విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజా సింగ్ అధిష్టానానికి రాసిన లేఖ, రాజా సింగ్ కు అధిష్టానం రాసిన లేఖ మీరు చూడొచ్చు. రాజా సింగ్ రాజీనామాను ఆమోదించింది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం. జూన్ 30న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు రాజా సింగ్. ఎక్స్క్లూసివ్ కాపీని మీరు చూస్తున్నారు. రాజా సింగ్ లేఖ, రాజా సింగ్ కు అధిష్టానం లేఖ, ఆ అంశానికి సంబంధించి మీరు చూడొచ్చు. నమస్కార్, దిస్ ఈస్ reference to letter 1041 dated 30th June 2025 written to Sri G. Kishan Reddy G, President Bharatiya Janata Party Telangana State, regarding your resignation from the party. Therefore said letter has been brought to the notice of Honorable National President Sri Jagat Prakash Nadda Ji. The contents mentioned by you are irrelevant and do not match to the functioning ideology and principles of the party. As per the directions of Honorable National President Sri Jagat Prakash Nadda, I do convey that your resignation has been accepted with immediate effect. Yes, immediate effect. అంటే వెంటనే మీ రాజీనామా ఇక్కడ ఇన్ఫాక్ట్ అది వెంటనే అప్లై అవుతుందంటూ కూడా, ఇమీడియట్ ఎఫెక్ట్, వెంటనే అది ఆమోదంలోకి వస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇటు రాజా సింగ్ రాజీనామాను అధిష్టానం అంగీకరించింది. అధిష్టానం కొద్దిసేపటి క్రితమే ఆమోద ముద్ర వేసింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు రాజా సింగ్ కి సంబంధించి ఎటువంటి అంశాలను పరిశీలించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది. జూన్ 30న ఆయన రాజీనామా ఇచ్చిన 11 రోజుల తర్వాత, కరెక్ట్గా 11 రోజుల తర్వాత ఇటు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. రాజా సింగ్ రాజీనామాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ మీ ముందు ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి శ్రీధర్కి వెళ్లే ప్రయత్నం చేస్తాను. శ్రీధర్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ప్రెసిడెంట్ శ్రీధర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నారు. అక్కడ ఎటువంటి సినారియో ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, ప్రెసిడెంట్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మరీ ముఖ్యంగా రాజా సింగ్ రాజీనామాకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేంద్రం ఎక్కడో దగ్గర ఆలోచిస్తుంది. గతంలో జరిగిన నిర్ణయం లాగా ఎక్కడో ఆలోచించి కాస్త ఆపే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చర్చ జరిగింది. బట్ ఏం జరిగింది? ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ లో, తెలంగాణ హెడ్ క్వార్టర్స్ లో ఎటువంటి చర్చ జరుగుతుంది ఆమోద ముద్ర వెనకాల? అటు పార్టీ లైన్ ఎవరు దాటినా సరే, ఎంత సీనియర్ అయినా సరే పార్టీ ఉపేక్షించేది లేదంటూ కూడా రాజా సింగ్ యొక్క పార్టీకి సంబంధించినట్టు ఆయన రిజిగ్నేషన్ ఏదైతే ఉందో దాని ఆమోదంతో కూడా బీజేపీ మరొకసారి ప్రూవ్ చేసిందంటూ కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. రాజా సింగ్ ఎప్పుడైతే పార్టీకి రిజైన్ చేశారో అప్పటి నుంచి బీజేపీలో ఒకటే చర్చ. ఎందుకంటే రాజా సింగ్ సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజా సింగ్ తో వచ్చేటువంటి ఎన్నికలు జిహెచ్ఎంసీ కానివ్వండి, ఇతర ఎన్నికలకు సంబంధించి కొంత నష్టం చేకూరుతుందని చెప్పి కూడా అంతా నేతలు భావించారు. కానీ కేంద్ర పార్టీ ఎక్క కూడా వీటన్నిటికీ తావివ్వకుండా కేంద్ర పార్టీ నిర్ణయం అయితే తీసుకుంది. రాజా సింగ్ చేసినటువంటి రిజిగ్నేషన్ ను కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టు కూడా అటు ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. అలా క్లియర్ గా ఉంది రాజా సింగ్ కు సంబంధించినటువంటి రిజిగ్నేషన్ పార్టీకి వచ్చింది. ఆ తర్వాత కిషన్ రెడ్డి అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజీనామా చేస్తూ దాన్ని రెఫర్ చేసి కూడా కేంద్ర పార్టీకి పంపించారు. కాబట్టి ఆ కేంద్ర పార్టీకి పంపించి రాజా సింగ్ పంపించినటువంటి రిజిగ్నేషన్ ను యాక్సెప్ట్ చేస్తున్నట్టు కూడా అందులో క్లియర్ గా పేర్కొంది. కాబట్టి రాజా సింగ్ కు సంబంధించినటువంటి అంశము పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వానికి మాత్రమే ఆమోదించింది. కానీ ఎమ్మెల్యే పదవికి సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినట్టు 3వసారి ఎమ్మెల్యే గెలిచినటువంటి రాజా సింగ్ అసెంబ్లీలో కూడా మరి బీజేపీ ఎమ్మెల్యేలను కూడా వెళ్తుంటారు. దీంతో పార్టీ ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడంతో కూడా మరి రాజా సింగ్ పార్టీకి సంబంధించినటువంటి పదవి పోయింది. మరి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలని కొంతమంది గుసగుసలాడుతుంటే చూసాం. ఆ రోజు రాజీనామా చేసిన నాడే కూడా కొంతమంది మాట్లాడుతూ కూడా దమ్ముంటే రాజా సింగ్ పార్టీ పదవి కాదు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలని సవాల్ విసినటువంటి సిచ్యువేషన్. రాజీనామా పార్టీకి దాదాపుగా 11 రోజులు అయింది. అప్పటి నుంచి కూడా రాజా సింగ్ ఎమ్మెల్యే పదవికి
రాజీనామా అయితే చేయలేదు. మరి పార్టీకి సంబంధించి ఏదైనా డిసిషన్ తీసుకుంటే తన రాజీనామా రెఫరెన్స్ ని స్పీకర్ కు పంపించాలని రాజాసింగ్ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు మరి ఇక్కడ పార్టీ నుంచి అయితే సస్పెన్షన్ చేశారు. ఆయన సస్పెన్షన్ కు సంబంధించి విడుదల చేసినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ నోట్ తో సహా మరి రెఫర్ చేసి కూడా స్పీకర్ కు పంపిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. గతంలో చూసాం రాజాసింగ్ కు సంబంధించి కొన్ని వ్యవహారాల కారణంగా తనకు సంబంధించి కొన్ని అంశాల మీద మాట్లాడినందుకు కూడా రాజాసింగ్ గతంలో పార్టీ సస్పెండ్ చేసింది. ఆ అంశం పార్టీ సస్పెండ్ చేసిన అంశం మీరైతే ఈసారి మాత్రం రాజాసింగ్ కు సంబంధించి ఆయనే రిజిగ్నేషన్ పార్టీకి ఇచ్చారు కాబట్టి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ ఆమోదంతో మరి రాజాసింగ్ దారేట అనేది కూడా కొంత ప్రశ్నార్థకరంగా మారింది. రాజాసింగ్ కు సంబంధించి ఇదే విషయం ఆర్టీతో మాట్లాడినప్పుడు ఎక్స్క్లూజివ్ గా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తను ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు హిందూ ధర్మం కోసం పోరాడతానని చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మరి ఆ సిచ్యువేషన్ లో వెళ్తారా? ఒకవైపు పార్టీ ఒకవేళ స్పీకర్ కు రెఫరెన్స్ చేయకపోతే తానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో ధర్మ కార్యక్రమాలకు వెళ్తారా, లేదంటే ఎమ్మెల్యేగా కొనసాగుతారా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇంకొక అంశం కూడా ఇది తెర మీదకి రావచ్చు. ఒకవైపు పార్టీ నుంచి ఎవరినైనా సరే పార్టీ ఆమోదం తెలిపిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి పదవి మీద కూడా ప్రెషర్ వస్తుంటుంది. ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలన్నటువంటి అంశం కూడా బీజేపీలో పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి డెఫినెట్ గా రాజాసింగ్ ఇది ఒక సవాల్ అని చెప్పాలి. పార్టీ నుంచి అటు ఆశావాహులు ఎవరైతే ఒకవేళ రాజాసింగ్ రాజీనామా చేస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎవరైతే కూడా రాజాసింగ్ రాజీనామా ప్లేస్ లో కూడా వాళ్ళు అక్కడ పోటీ చేయాలనుకుంటే వారు కానివ్వండి ఇతర ఇక్కడ శ్రీధర్ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే రాజాసింగ్ ఒక మాట చెప్పడం జరిగింది. కేంద్ర బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్తారంటూ కూడా. సో ఎక్కడో దగ్గర ఆయన హోప్ పెట్టుకున్నారు జాతీయ నాయకత్వం మీద. సో ఆయన పెట్టుకున్న హోప్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం అక్కడ ఎటువంటి అంశాలను పరిశీలించడం జరిగింది? రాజాసింగ్ వర్గం కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఎటువంటి డిస్కషన్ ఉంది అంశానికి సంబంధించి శ్రీధర్? రాజాసింగ్ వాయిస్ యాసొచ్చినట్టు కేంద్ర పార్టీ మీద రాజాసింగ్ ఓపు పెట్టుకున్న మాట నిజమే. అటు ఢిల్లీకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. రాజాసింగ్ రాజీనామా అనంతరం కూడా ఫ్యామిలీతో అటు ఒకవైపు అటు అమర్నాథ్ యాత్రకు వెళ్తూ ఆన్ ది వే దానికన్నా ముందు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి శ్రేయాభిలాషులు ఉంటారు కాబట్టి వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. కానీ వాటి ఏవి కూడా రాజాసింగ్ ఆమోదం వెనుక పనిచేయలేవని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాజాసింగ్ కు సంబంధించి ఎప్పుడైతే మూడోసారి ఎమ్మెల్యే గెలిచారో అప్పటి నుంచి కూడా పార్టీకి కానివ్వండి, పార్టీ కార్యక్రమాలకు కానివ్వండి చాలా దూరంగా ఉండడమే కాకుండా ఎప్పటికప్పుడు పార్టీ మీద కూడా విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వ్యక్తిగతంగా కానివ్వండి, పార్టీకి కానివ్వండి, నేతలు ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలుగా ఉన్నటువంటి నాయకులను కూడా రాజాసింగ్ టార్గెట్ చేస్తూ గతంలో కూడా చూస్తాం పర్సనల్ గా కూడా అటాక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి కూడా పార్టీ పరిగణలోకి తీసుకుంది. రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఎప్పటికప్పుడు రాజాసింగ్ వ్యవహార శైలిని కూడా రాష్ట్ర పార్టీ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ పంపిస్తూనే ఉంది. కాబట్టి దానికి సంబంధించి మాత్రం పార్టీ చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది. పార్టీకి నష్టం కలిగించే విధంగా కూడా రాజాసింగ్ వ్యవహరించారని చెప్పి కూడా పార్టీ భావించినట్టయితే ఈ రాజాసింగ్ రిజిగ్నేషన్ ను యాక్సెప్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ను బట్టి తెలుస్తుంది. మరొక పక్క కేవలం రాజాసింగ్ రిజిగ్నేషన్ ఒకటే కాదు, పార్టీకి సంబంధించినటువంటి ఇతరులు ఎవరు కూడా పార్టీ లైన్ దాటకుండా మాట్లాడేందుకు కూడా ప్రస్తుతం రాజాసింగ్ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిన అనంతరం కూడా వాళ్ళు జంకేటువంటి అవకాశం ఉందని కూడా పార్టీలో